వేదాలు అతి ప్రాచీనమైనటువంటి లిఖిత ఆధారాలుగా మనం భావిస్తాము. అయితే ఈ వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి? వేదాల కంటే ముందు ఏమీ లేదా? వేదాల కంటే ముందు మనుషులు లేరా అంటే మనుషులు లేకుండా ఉండరు. మనుషులు ఎప్పుడైనా ఉన్నారు, జీవులు. వాళ్ళ జీవన విధానం ఆదిమ ఘన సమాజాలలో చిన్న చిన్న గణాలుగా భారతదేశంలో షోడశ జనపదాలు ఉండేవి అని చెప్పుకుంటాం. 16 జనపదాలు. ఈ ఉజ్జయిని, కళింగ, అయోధ్య ఇట్లాంటి పేర్లు 16 ప్రాంతాలలో షోడశ జనపదాలు నివసించే వాళ్ళు అని, వీళ్ళు ఎవరికి వాళ్ళు విభిన్నమైనటువంటి జీవన విధానాలు కలిగి ఉన్నారని చెప్పి. అయితే ఈ ఘన సమాజాలుగా జనపదాలుగా మనిషి నివసిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని నియమాలు, కట్టుబాట్లు, ఒక సంఘ పెద్ద, వాళ్ళు వేటాడే దశలో కూడా కుటుంబ నాయకుడు ఒకడు ఉండేవాడు. ఆ కుటుంబంలో అందరూ వేటపోకుండా కొందరు ఇంటి పట్టున చేసే పనులు కొన్ని ఉంటే, ఆ అడవికి వెళ్ళి వేటకు వెళ్ళే వాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. ఆ వేట మాంసాన్ని ఈ ఇంటి పనుల్లో ఉన్న వాళ్ళు, బయటికి వెళ్ళి ఆహారం తెచ్చిన వాళ్ళందరూ కలిసి సమానంగా పంచుకునేది. ఆ పంచుకోవడంలో ఎవరికి ఎంత పెట్టాలనే పద్ధతిలో ఒక పెద్ద ఉండేవాడు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల పాటు నాగరికత నడిచింది. ఆ నడిచిన తర్వాత ఆ నియమాలు, కట్టుబాట్లు క్రమక్రమంగా యజ్ఞాలు, పూజలు చేసేటప్పుడు చేయవలసినటువంటి క్రతువు, ఆ తంతు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడానికి ఒక పెద్ద ఉండేవాడు. తర్వాత వస్తున్నటువంటి జనాలకు ఆ చేయవలసిన విధానాన్ని, ఆ క్రతువును, తంతును వివరించేవాడు. అవి చెప్పేటప్పుడు దేవుడి కంటే ముందు పితృదేవతలు ఉండేవాళ్ళ భావన. చనిపోయిన వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఆ శవాలని ఖననం చేయకుండా కూడా దాచి ఉంచేవాళ్ళు, మళ్ళీ బతుకుతాడోయేమని చెప్పి. అటువంటి నమ్మకాలు. అయితే ఈ పితృదేవతలు అనే భావన, చనిపోయిన వాళ్ళకు పెడుతున్నామనే భావనతోటి వాళ్ళు తినే ఆహారం కొంత పక్కకు పెట్టడం అనేది ఆదిమానవుల్లోనే ఉంది. అటువంటి భావనే తర్వాత దేవుడి భావనకు వచ్చేసి ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా కొంతకాలం పాటు, కొన్ని వందలు వేల సంవత్సరాల పాటు ఎటువంటి లిపి లేకుండానే ముందున్నటువంటి పెద్దలు తర్వాతి వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాతి వాళ్ళు మళ్ళీ వచ్చే తరాలకు చెప్పడం. ఇట్లా ఈ వేదాలలో ఉన్నటువంటి, ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి చతుర్వేదాలలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా కొన్ని వందల ఏళ్ల పాటు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ వచ్చింది. ఈ మౌఖికంగా వచ్చినటువంటి జ్ఞానాన్ని లిపికి అనుకున్న తర్వాత, అక్షరాలకు అనుకున్న తర్వాత, వీటంతా ఈ జ్ఞానాన్నంతా గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మనకు వ్యాస మహర్షి కాలం నాటికి వచ్చింది.